గుత్తి వంకాయ కూర. హలో, నేను వచ్చి పెట్టే వరకు ముట్టుకోకండి. కూరన్నంలో పెరుగు, పెరుగన్నంలో సాంబారు వేసుకుని కలగాపులగం చేసుకుంటారు. ఏమైనా అంటే వెరైటీ అంటారు. అవును మరి, హేమాల్ లాంటి దాన్ని చేసుకోవాల్సిన వాడిని నేను చేసుకున్నాను. వెరైటీ కాదు మరి. మరే అమితాబ్ బచ్చన్ చేసుకోవాల్సిన దాన్ని మిమ్మల్ని చేసుకోలేదు. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ తల్లి. ఆఫీస్ కంఫర్టబుల్ గా ఉందా? అంతా ఓకే అంకుల్. బాయ్స్ బాగున్నారా? నాకు కూడా వయసు ఒక 20 ఏళ్ళు ఉండుంటే నేను చక్కగా ఏదో ఒక అబ్బాయికి లైన్ వేస్తూ ఎంజాయ్ చేసేదాన్ని. ఈయనకి వండి పెట్టే బాధ తప్పేది. ఇప్పుడు వాళ్ళు ఎవడొస్తున్నాడు? మీరుండగా బాగుండదే. ఎందుకే అలా మాటలతో హింసిస్తావు? ఇంత విషం పెట్టి చంపేరదు. అంకుల్ మీకు కోపం కొంచెం ఎక్కువ కదా? ఇప్పుడు తగ్గిందమ్మా. ఇది వరకు కరిచేవారు, ఇప్పుడు జస్ట్ అరుస్తున్నారంతే. నువ్వు ఫ్రెష్ అయ్యరమ్మా, భోంచెద్దు గాని. మై కమిన్ సార్? Yes, come in. Sit down. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? Sorry, secondary. Work primary. Work అయిందా? మీరింత పవర్ఫుల్ గా చెప్పిన తర్వాత కంప్లీట్ చేయకుండా ఉంటానా సార్? అసలు మీకు వర్కే లేకుండా చేస్తా. అంటే అంటే మీ వర్క్ మొత్తం నేనే చేస్తాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చావు లైన్లోకి. మీతో ఒక పర్సనల్ మ్యాటర్ మాట్లాడొచ్చా? అంటే నన్ను లవ్ చేస్తున్నావా? చెప్పు మంత్రా. మంత్రా మంత్రా గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. వసే కాకి, చెట్టు మీద ఉండి కావు కావమని అరవడం కాదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కాఫీ ఇవ్వడం తెలియాలి. ఏంటండి అంకుల్ కాకిని తిడుతున్నారు? అక్కడ కాకే లేదుగా. ఆయన అంటుంది ఆ కాకిని కాదమ్మా, ఈ కాకిని. రాత్రి గొడవ అయింది, ఇప్పుడు కాఫీ అవసరమైంది. ఇషా యాదవ్ కాకి బా అతలు బా. ఇదిగో, తిట్టాలంటే డైరెక్ట్ గా తిట్టండి. కాకి పేరు చెప్పి తిడితే నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, అంకుల్కి కాఫీ ఇస్తే చాలు కదా అంకుల్? ఆంటీతో ఎప్పుడు గొడవ పడతారు ఎందుకు అంకుల్? నీకు సీక్రెట్ చెప్పనా? అలా గొడవ పడకపోతే మీ ఆంటీకి మొహం మొత్తి నాకు ఎప్పుడూ డైవర్స్ ఇచ్చేది. ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్లే ప్రేమ డబల్ అయ్యేది. పిల్లల్ని మర్చిపోయి బతకాలంటే ఇలాంటివి తప్పు. ఇలాంటివి నీకు తెలియాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఎందుకు నీ పెళ్ళెప్పుడు? ఇప్పుడే కదా జాబ్ లో జాయిన్ అయింది, అప్పుడే పెళ్ళెందుకు అంకుల్? పెళ్ళంటున్నారు మన మంత్రకా? తను ఇప్పుడప్పుడే చేసుకోనంటోంది. ఇంట్లో ఖాళీగా ఉండేది నేనే కదా, అందుకే ఓ మంచి అమ్మాయిని చూసి చేసేసుకున్నాను అనుకో, ఓ పని అయిపోతుంది. ఏమంటావు? వంట చేసే బాధ తప్పుతుందంటాను. కావాలంటే పెళ్లికొస్తాను, ఒక గిఫ్ట్ ఇస్తాను. అదేదో తొందరగా కానివ్వండి. సరే, ఆఫీస్ కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్ మా. ఎప్పుడు సందడిగా ఉండే ఇల్లు లైబ్రరీలో సైలెంట్ గా ఉందేంటి? ఇద్దరు మౌనవ్రతంలో ఉన్నారా ఏంటి? ఆంటీ, అంకుల్కి ఏమైంది? చెప్తుంటే వినకుండా అడ్డమైన గడ్డి తిన్నారు. థర్మామీటర్ కూడా. అమ్మో, అందుకే 102 టెంపరేచర్ తెచ్చుకున్నారు. నేను డాక్టర్ని పిలుస్తాను. ఆహా, అక్కర్లేదమ్మా, డాక్టర్ ఆల్రెడీ చూసి వెళ్ళారు. ఓ సరే, ప్లీజ్ టేక్ కేర్. చెప్పండి మ్యామ్. మానసా, వి హావ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. 15th లోపల ప్రాజెక్ట్ ని పంపించాలి. ష్యూర్ మ్యామ్, ప్రాజెక్ట్ అనుకున్న టైంకే కంప్లీట్ అవుతుంది. సరే, ఓకే. కంప్లీట్ అవగానే నాకు మెయిల్ పంపించు. ఓకే మ్యామ్, గుడ్ నైట్. ఓకే, బాయ్. రామ్మా మంత్ర. అంకుల్, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదమ్మా. పాపం ఆంటీ, మీ గురించి ఎంత కంగారు పడ్డారో తెలుసా?
మీకోసం ఉపవాసం కూడా ఉన్నారు. ఏంటి నేను పోతాను అనుకున్నావా? నేను పోతే ఇల్లంతా హ్యాపీగా రాజ్యం చేద్దాం అనుకున్నావా? నేను పోయినా కొంప పట్టుకునే వేలాడతాను. ఏంటి అంకుల్ ఆంటీని అలా తిడుతున్నారు? తిట్టనీయమ్మా, ఆయన అలా తిడుతూ ఉంటేనే నాకు చాలా బాగుంటుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు హైదరాబాద్లో ఎవరూ తెలీదు. ఎవరితో ఉంటాను అని భయం వేసింది. కానీ ఆ దేవుడు మీలాంటి మంచి వాళ్ళతో కలిపాడు. నువ్వు మంచి పిల్లవు మంత్ర, నీకే అపకారం జరగదు. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. డ్రైవర్ త్వరగా పోనీ, లేట్ అవుతోంది. Get down. నీ పేరేంటి? మంత్రా సార్. ఎక్కడ ఉంటావు? ఎస్ఆర్ నగర్. ఏం చేస్తుంటావు? టిఎస్ఎస్ కంపెనీలో ప్రోగ్రామ్ అండి సార్. షో మీ ఐడి. ప్రతాప్ సార్, మన బాంబే బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకరే కదా? అవును సార్. దానికి నాకు ఏ సంబంధం లేదు సార్. సంబంధం ఉందో లేదో అవన్నీ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సార్ కాదు సార్, ఐ థింక్ యూ రియలీ మిస్టేకెన్. ఐ థింక్ యూ షుడ్ జస్ట్ రీచెక్ ద హోల్ థింగ్ అగైన్. ఇట్స్ నాట్. మీరు కాలేజ్ విజయ్? వాట్ అన్ ఇడియట్ యు ఆర్. యు స్కేర్డ్ మీ టు డెత్. ఇంకా మారలేదా నువ్వు? మారడానికి నేను ఏమన్నా సీజన్ విజయ్ని. సరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను బయలుదేరి. ఏ 1 సెకండ్. ఇదిగో నా నంబర్ డైల్ చేశాను, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, ఓకే, గివ్ మీ ది ఐడి. యా, ఓకే ఓకే, బై. టేక్ కేర్. టేక్ కేర్. బాయ్. బై. ఓకే, మో బాయ్స్ డిస్పర్స్. హాయ్ మంత్ర. హాయ్. నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత నాకు నిద్ర లేదు, ఆకలి లేదు. వైరస్ వచ్చిందేమో, అపోలోకి వెళ్ళు. హాస్పిటల్కి వెళ్తే తగ్గే వైరస్ కాదు, నా హార్ట్కో పార్ట్నర్ కావాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సడన్గా ఇలా బోర్డు తిప్పిస్తే నా హార్ట్ ఏమైపోతుంది మంత్ర? నా హార్ట్ అదే మీరేదో డిప్రెషన్లో ఉన్నారు, మాడ్యులేషన్ కొంచెం తేడాగా ఉంది. మీ ఫీలింగ్స్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఆఫీషియల్గా మెయిల్ పంపించండి, ఐడి పంపిస్తాను. వీడియో కాన్ఫరెన్స్ ఏమైనా మెయిల్ పంపిస్తాను. జస్ట్ 1 minute. ఏంటి ఎంతవరకు వచ్చింది కదా? ఐడి ఇచ్చాను, ఆ తర్వాత బేడీలు పడతాయి. వాడు పంపించే మెయిల్స్ ని డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ కూతురుకు పంపిస్తా. ఈ విట్నెస్ తో వాడిని ఏ రికమెండేషన్ సేవ్ చేయలేదు. ఈ కంపెనీకి ప్యాకప్ చెప్పి లాకప్ కి షిఫ్ట్ అవుతాడు. హాయ్ విజయ్. ఏంటి ప్రోగ్రామ్, కలుద్దామా? ఓ యా, హౌ అబౌట్ కాఫీ డే ఇన్ 20 minutes? ఓకే, ఓకే, ఐల్ సీ యు దేర్. బాయ్. ఎవరు? నీకెందుకే? మిస్టర్ వాసంతి, నువ్వు మంత్రాగా చేసిన మెయిల్స్ అన్ని కూడా హోమ్ మినిస్టర్ గారి కూతురుకు వెళ్ళాయి. నేను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. బీ రెడీ. హాయ్ మంత్ర. హాయ్. ఏ సారీ, కొంచెం లేట్ అయింది. ఏంటి లేట్ అయినందుకు మూడ్ ఆఫ్ అయ్యావా?
ఓకే లెట్స్ హావ్ ఎ డ్రింక్ వెయిటర్ సార్ కమ్ ఏం కావాలి సార్ కూల్ డ్రింక్స్ ఏమున్నాయి కోక్ ఉన్నాయి సార్ ఓకే 2 కోక్స్ ఓకే సార్ ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు మార్నింగ్ నేను కలిసాక మన కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి తెలుసా చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ కదా యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఏంటి సైలెన్స్ నన్నెవరో చంపాలనుకుంటున్నారు. శత్రువులు ఎవరైనా పోనీ ఆస్తి గొడవలు ఇంకేమైనా జస్ట్ రిలాక్స్ మంత్రా పొట్లం 100 రూపాయలే మేడం, చాలా చీప్ మేడం, తీసుకోండి మేడం. 90% డిస్కౌంట్ మేడం, ఓన్లీ 10 రూపాయలే మేడం, తీసుకోండి మేడం. సరే ఇవ్వు.